వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్, దేహశుద్ధి చేసిన బంధువులు. ట్రాఫిక్ మొబైల్స్ పోలీసులకు సైరన్లు, రేడియం జాకెట్స్ ను అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్. టీబీజీకేఎస్ నాయకుడి 5 అంతస్తుల భవనం కూల్చివేత. అన్నా క్యాంటీన్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. కోర్టులో అడిగితే ఇవ్వనందుకే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టాడు బాల్క సుమన్. బోరు బావిలో పడిన 2.5 ఏళ్ల బాలిక. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 1న వీచిన రాకాసి గాలులకు అటవీ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదం వీరయ్య జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి విపత్తు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విపత్తు జరిగిన ప్రాంతాన్ని డ్రోన్ విజువల్స్ ను చూపిస్తూ జరిగిన నష్టాన్ని అధికారులను చైర్మన్ కు వివరించారు. నష్టపోయిన అటవీ సంపద వివరాలను సీఎం దృష్టికి చేర్చి అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా కార్యాచరణ చేపడతామన్నారు. అనంతరం విపత్తు నుండి ప్రాణనష్టం జరగకుండా కాపాడిన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. సర్వే చేసాము. సెకండ్ రోజు మనకి తెలిసింది ఎంత పెద్ద ఏరియా డిస్ట్రక్షన్ అయింది. సెకండ్ కి అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. అడవే లేకుంటే పసరా కొట్టేది సరే. గట్టితనం అనేది పడ్డ తర్వాత పైకి వచ్చింది. 8 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఫారెస్ట్ లో ఉన్నది కాబట్టి ఫారెస్ట్ చాలా స్లో గ్రోత్ సార్. అది ఈజీగానే సార్. ఇప్పుడు ఎక్కడ పెద్ద అది లేదు సార్. అంటే ఆహారం పైన లేకుండా లేదు. పైన దొరికింది కాబట్టి చూసుకోలేదు. మీరు వచ్చినా కూడా అది వేరే. చేయండి. మహబూబాబాద్ పట్టణంలోని గాదే రుక్మారెడ్డి ప్రైవేట్ స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ పై విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు దాడి. స్థానిక స్కూల్ ఆవరణంలో వార్డెన్ కి దేహశుద్ధి చేసిన బంధువులు. వార్డెన్ వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల బంధువుల ఆందోళన. ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ లో వార్డెన్ ని బంధించిన స్కూల్ యాజమాన్యం.
మంచిర్యాల జిల్లా నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 42లో టీబీజీకేఎస్ నాయకుడు డీకొండ అన్నయ్య నిర్మించుకున్న 5 అంతస్తుల భవనాన్ని రెవెన్యూ మున్సిపాలిటీ సిబ్బంది గురువారం కూల్చివేస్తున్నారు. జేసీపీ సిబ్బందితో అక్కడికి చేరుకున్న అధికారులు భవనాన్ని అక్రమంగా నిర్మించాలని పేర్కొన్నారు. ముందుగా భవనంలోని సామాగ్రిని కిందికి తరలించారు. కాగా భవనం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ మట్టెవాడలోని ఎస్ఎస్కే సమాజ్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి, నాయకులు కుసుమ సతీష్, వన్నాల వెంకటరమణ, రత్నమ్మ, సతీష్, మార్టిన్, లూథర్, బాకం, హరిశంకర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ నేటి తరం యువత రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నారని అన్నారు. చెరువులో ఇల్లు పెడితే కూలగొట్టడం మంచిది అన్న దాని అర్థం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినట్టు అన్న అశోకుడు రోడ్డుకి ఇరుపక్కన చెట్లు నాటించారు. అశోకుడు మంచి పని చేసినట్టు ఇంకా చెప్తారు. రేపు ఎవరైనా మిమ్మల్ని పిలుస్తారు, తల్లి విగ్రహం పెడతావా ఇంకేమన్నా పెడతావా అని కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది. ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టిండో, ఈయన దాన్ని వీకేస్తాను ఎందుకు మాట్లాడిండో ఒకసారి ఆలోచించుకోవాలి. దానివల్ల జనానికి ఏమొస్తుంది అనేది ఒకసారి దయచేసి టీఆర్ఎస్ పార్టీ అంత నాశనం చేసిన పార్టీ టీఆర్ఎస్. కాబట్టి ప్రజలు సరైన శిక్ష ఇచ్చారు, భవిష్యత్తులో ఇంకా కూడా వచ్చేది లేదు. కాబట్టి పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడకుండా చచ్చిపోయి మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేసినాం. తప్పది ఎవరికన్నా ఈ పేజీ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ పేజీలోంచి తెచ్చిన అన్న. ఇలా గాంధీ గారు ఏం సన్నాయి నొక్కున్నన్నా నేను షేరలే ఉత్తగా దేవుని వేసిండు. భద్రకాళి గుడిలో ఇప్పుడు మహేష్ గారికి వేసినట్టు నాకు కూడా వేసిండు రేవంత్ రెడ్డి పూజారి అయ్యిండు, నాకు అండవా కప్పిండు దేవుని అని చెప్తున్నాడు. మరి ఇదేంటి రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు మీరే కదా పీసీసీ ప్రెసిడెంట్గా మీరు పోస్ట్ చేసిరు. అందుకని అడుగుతా ఉన్నా, మీ మాటలకు నమ్మిక లేదు, విలువ లేదని. ఇగో ఇది ఇంకో బొమ్మ, చాలా కలర్ఫుల్ బొమ్మ. ఇది అరికపూడి గాంధీ గారు జైలు అయిన రోజు సజీవ సాక్ష్యం. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్న ఈ ఫోటోలో, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా. ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పారు. సరే, వీళ్ళకి తెలుగు పేపర్లు నమ్మరు. వాళ్ళ సార్ ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకే తెలియదు. రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ రాసిందన్న. ఏం రాసిందన్న? బీఆర్ఎస్ ఎమ్మెల్యే నెంబర్ 9 గాంధీ క్రాసెస్ ఓవర్ టు కాంగ్రెస్ అని. ఇది మా పేపర్ కూడా కాదు, నేను టైప్ చేసుకొచ్చుకుంది కాదని. ఇది ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చింది. దీన్ని తీసుకొచ్చి చెప్తా ఉన్నా. ఇంతకంటే ఇన్క్రెడిబిలిటీ ఏముంటుంది ముఖ్యమంత్రి గారి మాటలకు అనేది ఏముంటుంది? ఇది ఇంకో ఇంగ్లీష్ దినపత్రిక అన్న. అరికపూడి గాంధీ జాయిన్స్ కాంగ్రెస్, మైపాల్ టు ఫాలో. పటాన్చర్ ఎమ్మెల్యే గారు కూడా ఫాలో అవుతున్నట్టు రాశారు. ఇవన్నింటినీ దాచిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇది ఇంకో ఇంగ్లీష్ పేపర్ అన్న. 9th బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయిన్స్ కాంగ్రెస్. ఇది ఇందాక చూపించింది అన్న. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక.
ఇది కూడా 9 నెంబర్ ఇచ్చిందన్న. ఇది రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన నెంబర్ 9. ఆయన కారు నెంబర్ కూడా 9 అన్న గురించి. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? ఒక ఎమ్మెల్యే ఇంటికి మీదకి పోయి ఎట్లా దాడి జరుగుతుంది? మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణలో అంటాడు. పాపం తమ్ముడు అమెరికా పోయి 10 రోజులు రెస్ట్ తీసుకొని వచ్చింది కదా, ఇంకా జెట్లాగా పోనట్టుంది తమ్ముడిని. మనిషేనా అయ్యా కేటీఆర్? మనిషేనా? ఒకసారి సమాధానం చెప్పు, నేను అడుగుతున్నా. తెలంగాణ వచ్చినాక ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి అద్దాలు ఎట్లా వాళ్ళు కొడతారు, పూల కుండీలు ఎట్లా వాళ్ళు కొడతారు అంటాడు. వారి 4 ఏళ్ళు ఎందుకో మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఇదే వరంగల్ జిల్లాకు వస్తే ఆ ఎర్రబల్లో నల్లబల్లో ఏం పిల్లో అది నాకు తెలియదు, కానీ ఎంబడివాడి కార్లు వాళ్ళు కొట్టిరు కదరా మరి మీ పింకు కిజెండాలో ఎంపీ కాదా బండి సంజయ్ గారు? పార్టీ ప్రెసిడెంట్ కాదా? అన్నం తినలే ఆ రోజు కేటీఆర్ను? ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడతారని అడిగితే వారి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యల మీద వస్తే మీ వరంగల్ జిల్లాలోనే ఆ మండల కేంద్రం ఏంది రవేనా ఫస్ట్ దాడి జరిగింది. వరంగల్ దాకా ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి స్టేజ్ మీద అడ్డం వచ్చారు. ఆ రోజు ఆడిపోయింది ట్విట్టర్ ఢిల్లీ ఆడిపోయింది. కళ్ళు మస్కబారినాయా? అక్కినేని నాగార్జునను 400 కోట్లు అడిగితే ఇవ్వనందుకే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి కూలగొట్టాడు అని బాల్కసుమన్ అన్నారు. నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో, ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే ఓకే, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు. హిమాయత్ సాగర్ చెరువులో, హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో ఎఫ్టీఎల్లో కాదు చెరువులోనే హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, ఈ సిపాయి, హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిండట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. బండికుయి ప్రాంతంలో 2.5 ఏళ్ల బాలిక ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్, ఎస్పీ రంజిత్ శర్మ, స్థానిక యంత్రాంగం అందరూ ఘటన స్థలానికి చేరుకొని అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావి లోతు దాదాపు 20 అడుగులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. अंदर ही रहने तो बाहर निकाल लो। मैं बताऊं कैसे करना है? बंगड़ को तो इसके अंदर ही रहने। मेरी बात सुनो, जो ये अंदर वाला जो फंदा बनेगा ना, उसको ऐसे लेंगे हम, ऐसे लेंगे, ऐसे लेंगे। अरे सोने एक बार ले लेगा अपना, इसको लेने दो, ये कल करा ना। अब आप 2 कैमरा लेंगे ऊपर। अरे कैमरा ऊपर करना है क्या? नहीं सर, कैमरा कैसे करना ऊपर है? कैमरा दूसरी नहीं है, रुको ना, आप रुको ना। ये जमीन राइट छोड़ना वगैरह से इधर से सुलझी हुई थी, दोबारा दूध को बाहर निकाल सकते। जब तक ट्राई करना इसके सारे हाँ, तो इसे ऊपर दबाव न पड़े। रस्सी को खींचिएगा मतलब।
గోదావరికని మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు, ఉద్యోగాల అమ్మకాలు. గోదావరికని సింగరేణి మెడికల్ కాలేజీలో మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారు. రాజకీయ నేతల పేర్లు చెప్పి ప్రిన్సిపల్ వేధిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నారు. ప్రిన్సిపల్ పై ఆరోపణలు ఉన్నా ఎందుకు తొలగించడం లేదు? అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలని ధర్నా చేసిన ఐక్య స్వచ్ఛంద సంఘాల నేతలు పోరాటాలు చేసి అటు ప్రభుత్వాన్ని ఇటు సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, నాణ్యతమైనటువంటి వైద్యం అందుతుందని ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేసి ఈరోజు మెడికల్ కళాశాల సాధించుకుంటే మరి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బయటి కాంట్రాక్ట్ వ్యవస్థ ఇతర ప్రాంతాలకు ఏజెన్సీలుగా ఇస్తే మరి విచ్చలవిడిగా ఉద్యోగాలు అమ్ముకొని ముఖ్యంగా మహిళా కార్మికులను శానిటేషన్ విభాగం అయితేనేమి, సెక్యూరిటీ విభాగం అయితేనేమి కొంతమంది కామ పిశాచులు ఆడపిల్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తా ఉంటే మరి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి కొంతమంది నేను శ్రీధర్ బాబు అనుచరుణ్ణి, నేను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారి అనుచరుణ్ణని చెప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులు ఆడపిల్లలను వేధింపమని చెప్తా ఉన్నారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఐక్య స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ముందు మరి మెడికల్ కళాశాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. యుద్ధ ప్రాతిపాదికన మెడికల్ కళాశాలలో మహిళా కార్మికులను వేధిస్తున్నటువంటి కామ పిశాచులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వారిపైన యుద్ధ ప్రాతిపాదికన కేసులు నమోదు చేసి మరి జైలుకు పంపించాలి. అనేక సార్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఫిర్యాదులు చేసినప్పటికీ ఇక్కడ కొంతమంది వైద్య అధికారులు, జిల్లా అధికారులు ఆమెకు సపోర్ట్ చేస్తూ బదిలీ చేయకుండా, సస్పెండ్ చేయకుండా ఎందుకు అండగా ఉంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరొకసారి ఇలాంటి పునరావృతం అయితే పెద్ద ఎత్తున మెడికల్ కళాశాల ముందు ఆందోళనలు తప్పవని ఐక్య స్వచ్ఛంద సంస్థల వేదిక ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అరాచక కాంగ్రెస్ పాలనలో గురుకులాలలో పిల్లలకు బువ్వలేదు, పేద ప్రజల ప్రాణాలకు విలువలేదు అన్న కేటీఆర్. గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే, ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వ లేదు, సరిగ్గా పేదల ప్రాణాలకు విలువ లేదు. గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి, ఇక్కడ చాలామంది వస్తారని. కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది. నడిపేవని సత్తా బట్టి ఉంటుంది, అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు. ఒక్క నెలలో, ఆగస్టు నెలలో 68 మంది పిల్లలు, 14 మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా? 82 మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా? దాన్ని సరిచేయాల్సుకోవాల్సింది పోయి, దాన్ని పట్టించుకోవాల్సింది పోయి, సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు, మలేరియాలు, అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా మందులకు పైసలు లేవటి, ఈరోజు పిచికారి కొట్టేందుకు పైసలు లేవు, శానిటేషన్కు పైసలు లేవు, ఇస్తలేరు. కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు. కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. మీకు చేత కాకపోతే నిష్ణాతులను పిలిపించుకోండి, వాళ్ళకి అప్పచెప్పండి. అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు. కోవిడ్లో ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది. ఆ రోజు ఒకటే ఒక్క ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది. కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను అంటాను. థ్యాంక్ యూ. మాజీ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మరియు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గార్ల ఆధ్వర్యంలో రుణమాఫీ కాని రైతులకు మద్దతుగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నుండి రుణమాఫీ కాని రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్ గారిని వినతి పత్రంతో పాటు రుణమాఫీ కాని రైతుల వివరాలకు సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను ఇచ్చి చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. 2 లక్షల రుణమాఫీ గెలిచిన వెంటనే రైతులందరికీ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట గొప్పలు ప్రజలు చెప్పిన విషయం అందరూ విన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కేవలం 40% రైతులకు రుణమాఫీ చేసి రాష్ట్రంలో మొత్తం మంది రైతులకు రుణమాఫీ చేసినామని ఖమ్మం మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నాడని కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఏమో మొత్తం రైతులకు రుణమాఫీ చేసినామంటున్నాడు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వ్యవసాయ శాఖ
శాఖ అధికారులు ఇగో ఇస్తాం అదిగో ఇస్తామని మాటలు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజము? మీరు ఇస్తారా ఇవ్వరా? మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా అని ప్రశ్నించారు. కూడా నెరవేర్చకుండా 6 గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటి వరకు ముట్టుకోకుండా దానికి ఒక పరిష్కారం చూపకుండా తెల్లారు లేస్తే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప మీకు ఇంకొక పని లేదు. కానీ మేము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం వేదికగా అడుగుతున్నాం. వేలాది మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని ఇలా ఆవేదనతో ఉన్నారు. అనేక మంది ఇలా వందలాది మంది రైతులు కలెక్టరేట్కి వచ్చిండ్రు. కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఏవో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. దిక్కు దివానం లేదు. ఆనాడు మీరు చెప్పిండ్రా ఇన్ని నిబంధనలు ఉంటాయని, ఇంటికి ఒకరికే ఇస్తామని, రేషన్ కార్డు కావాలని. రేషన్ కార్డు వద్దనేమో ముఖ్యమంత్రి అంటాడు, రేషన్ కార్డు కావాలనేమో బ్యాంకర్లు అంటారు, అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటారు. అసలు మీ ప్రభుత్వంలో ఒక విధానం అంటూ ఉన్నదా? నువ్వేమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటున్నావు. నిజాయితీగా చెప్పండి. ఆనాడు కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే 2018లో 19,000 పైచిలకు కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం. ఆ రోజు 36-37 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అది కూడా లక్ష లోపే ఇస్తున్నావు కదా. 17,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చింది. 23 లక్షల మంది రైతులకు మీరు ఇచ్చింది. మీరు చెప్పిన లెక్క 49 లక్షల మందికి చెప్పిండ్రు. మరి ఎటుబాయ్ 49 లక్షలలో మిగిలిన రైతులు ఏం కావాలి? వాళ్ళు ఎక్కడ తిరగాలి? ఏం చెప్పాలి? మీరు మీ హామీ ఎవరన్నా అడిగినరా? మీకు మీరే చెప్పిండ్రు. డిసెంబర్ 9 తారీఖు తీసుకోమని చెప్పిండ్రు. రుణమాఫీ పోయింది. రైతు బంధు ఇంకా 15 రోజులైతే కోతలు వస్తాయి. మరి రైతు భరోసా దిక్కు లేదు. ఒకటే మాట చెప్తున్నాం, ఇవన్నీ కూడా మాయ మాటలు, దొంగ మాటలు. మీరు ఇచ్చిన పైసలు ఏ పైసలో మాకు తెలియదా? రైతులకు తెలియదా? గవ్వే రైతు బంధు పైసలు కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే మీరు రుణమాఫీ కింద గవ్వే 17,000 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినామని ఇలా బరాయిలు కొడుతున్నారు. రైతులను మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. ఇది తగదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం మరి ఎక్కడ కూడా బాగుపడలేదు. కాబట్టి ఇప్పటికైనా రైతుల పక్షాన మేము అడుగుతున్నాం, 100కి 100 అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదే విషయాన్ని కలెక్టర్ గారికి నివేదించడం, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రైతు ఉద్యమం ఆగదు. రైతుల ఆవేదనను మీరు ఆపలేరు, వాళ్ళ కడుపు మంటను మీరు ఆపలేరు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నారు. తిరిగి మరి వేసారి ఉన్నారు వాళ్ళు బ్యాంకుల చుట్టూ, అది అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ. కాబట్టి ఇంకా మీరు తాత్సారం చేసినట్టయితే చాలా తీవ్రంగా ఉంటది పరిణామాలు. వెంటనే ప్రభుత్వం స్పందించి, మీరు మాయ మాటలు చెప్తున్నారు, లెక్కలు తీస్తున్నాం, పక్కలు తీస్తున్నాం, లేదంటే మళ్ళా అప్లికేషన్లు తీసుకుంటున్నాం, మళ్ళీ విడతల వారిగా ఇస్తామని, వీటికి అన్నిటికీ ఏదైనా ఒక గ్యారంటీ ఉన్నదా? ఏ మీటింగులన్నా ముఖ్యమంత్రి చెప్పిండా? చెప్పలే. సంబరాలు చేసుకున్నారు. మీరు తపాసులు పేల్చిండ్రు, మీరు బాణసంచ పేల్చిండ్రు, స్వీట్లు పంచుకున్నారు తప్ప రైతులకు కావలసినటువంటి వాళ్లకు రుణమాఫీ చేస్తామని మాత్రం ఎక్కడ చెప్పలేదు. తేల్చి చెప్పేదాకా ఈ రైతుల ఉద్యమం ఆగదని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నా క్యాంటీన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది పేదల ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను తీసేయడానికి జగన్ కు మనసేలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన 3 రోజుల తర్వాత ఆయన ఎయిర్పోర్టుకు వెళ్తుండగా చూసిన ఘటనను ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాను. నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది.
ఎలా తీసేసారు నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.